యాదాద్రి జిల్లాలో మట్టి మాఫియా యథేచ్ఛగా జరుగుతున్న అటువైపు కన్నెత్తి చూడడం లేని మైనింగ్ అధికారులు. అదేవిధంగా వలిగొండ మండలంలో క్రషర్ రెన్యువల్ చేయకుండా నడుస్తున్న అధికారులకు సమాచారం ఇచ్చినా మేము ప్రతి క్రషర్ దగ్గరికి వెళ్లి పర్మిషన్ ఉందా లేదా అని చూడడం మా పని కాదంటున్నారు మైనింగ్ అధికారులు. చూడకపోతే ఎవరు చూడాలి? దీనిని అదనుగా చేసుకుని ఇటు మట్టి అటు క్రషర్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పర్మిషన్స్ అయిపోయినా నిర్వహిస్తుండటంతో ప్రభుత్వానికి రావాల్సిన రాబడి రావడం లేదు. యాదాద్రి జిల్లాలో వాగులు వంకలు అనేది ఏమీ లేవు, అందని కాడికి తోడేస్తున్నారు. ఇక జిల్లాలో తుర్కపల్లి, బొమ్మల రామారం, పోచంపల్లి తదితర మండలాల్లో పదుల సంఖ్యలో క్రషర్ మిల్లులు ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు మిల్లులు నడుస్తున్నాయి. గతంలో జిలెటిన్ స్టిక్స్ వాడి గ్రామాలలో ఇండ్లకు పగుళ్లు వచ్చిన సంఘటనలు కోకొల్లలు. అధికారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులకు చలనం లేదు. హెవీ లోడ్తో లారీలు నడుస్తున్నా ఇటు ట్రాన్స్పోర్ట్ అధికారులు అటువైపు వెళ్లడం లేదు. ట్రాన్స్పోర్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకునే నాదుడే కరువయ్యారు. ఇటు రోడ్లు మొత్తం సర్వనాశనం అవుతున్నాయి. ఇప్పటికైనా మైనింగ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు సమన్వయంగా పనిచేస్తూ అక్రమ మైనింగ్ ను ఆపాల్సిన బాధ్యత ఇరు డిపార్ట్మెంట్ల అధికారుల మీద ఉందని, మేము పట్టించుకోము, మాకెందుకు, మాకు రావాల్సిన అమామ్యాలు మాకు వస్తే చాలు అనుకుంటే రాజస్థాన్ ఎడారిలా మారడం ఇంకా ఎన్నో రోజులు లేవంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు.